శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, వాస్తు పరిజ్ఞానానికి సంబంధించి మీరు వాస్తు పరిజ్ఞానం పెంచుకోవాలని, దోషాల ద్వారా మీరు బయటపడాలనేటువంటిదే మా యొక్క బలమైనటువంటి ఆలోచన విధానం. ఒక సబ్స్క్రైబర్ వాట్సాప్ చేశారు. ఏం వాట్సాప్ చేశారంటే, గురువుగారు, వాస్తు అనేది అపార్ట్మెంట్కి లేదా ఇంటికి సంబంధించి లేదా ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించిందేనా, లేదంటే చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి, లేదంటే తోటలకి, లేదంటే వ్యవసాయానికి సంబంధించి కూడా వాస్తు ఉందా, వాటికి సంబంధించి కూడా వాస్తు వర్తిస్తుందా అని ఒక సబ్స్క్రైబర్ క్లియర్గా మెసేజ్ చేసి దాని గురించి కూడా ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేయటం జరిగింది. తద్వారా వారి యొక్క సందేహానికి సంబంధించి కూడా, ఆ సందేహము అంటే అతనికి వచ్చినటువంటి సందేహము, ఆ సబ్స్క్రైబర్కి వచ్చినటువంటి సందేహము మీలో ఎవరికి వచ్చినా సరే వారి అందరి కోసం ఈ యొక్క సమాచారం అందించాలని ఈ వీడియో చేస్తున్నాము. వింటుంటాం మనం, చేపల చెరువులు వేసి నష్టపోయారు, రొయ్యల చెరువులు వేసి నష్టపోయారు. వ్యవసాయం అంటే సొంత భూములుండి వ్యవసాయం చేసినా కూడా దెబ్బతిన్నాడు, లేదంటే కౌలుకు తీసుకొని కూడా దెబ్బతిన్నాడు అని మనం వింటుంటాం రెగ్యులర్గా వార్తా పేపర్లో కానివ్వండి, న్యూస్లో కానివ్వండి. దానికి సంబంధించి అంటే నిజంగానే ఆ విధంగా నష్టపోతున్నారా, లేదంటే ఏదన్నా దోషం ఉండి నష్టపోతున్నారా అనేటువంటిది కూడా అది మనం తెలుసుకోవాలి కదా. ఏమిటంటే ఇక్కడ మీరు గమనిస్తే 1, 2, 3, 4 మీరిది చేపల చెరువైనా అనుకోండి, లేదంటే తోటలైనా అనుకోండి, లేదంటే రొయ్యల చెరువైనా అనుకోండి, లేదా వ్యవసాయానికి సంబంధించిన భూమి అయినా అనుకోండి, ఏ విధంగా అయినా అనుకోండి. అంటే వ్యవసాయానికి సంబంధించి మీరు చుట్టూ ఏదైతే కట్ట వేస్తారో అది కావచ్చు, పొలాలకు సంబంధించి తోటలకు సంబంధించి వేసేటువంటి కంచె కావచ్చు, లేదంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులకు వేసేటువంటి కట్ట కావచ్చు చుట్టూరు. ఇక్కడ మనం గమనిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, 8 దిక్కులు, అష్టదిక్పాలకులు. ఈ 8 దిక్కులకు సంబంధించి ఏ మూల పెరిగితే ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రొయ్యల చెరువులకు సంబంధించి, చేపల చెరువులకు సంబంధించి కూడా వాస్తు ప్రకారం కట్టను వేయండి, ప్రాకారాన్ని వేయండి. అంటే పాత సామెత ఒకటి ఉంది, నీళ్లు ఏ విధంగా ఉంటాయంటే చాలా మంది తెల్లగా ఉంటాయి, బులుగ్గా ఉంటాయని చెప్తున్నారు. కాదు, గట్టు వేస్తే నీళ్లు ఉంటాయి, గట్టు వేస్తే నీళ్లు ఉంటాయి, ఎక్కడికి పోకుండా ఉంటాయి. అంటే నీరు ఎక్కడికి పోకుండా పొలానికి సంబంధించి, చేపల చెరువులకు సంబంధించి, రొయ్యల చెరువులకు సంబంధించి, తోటలకు సంబంధించి కూడా నీరు చాలా ప్రధానమైనది. నీరు లేకుండా ఆ యొక్క వ్యవసాయం అనేది జరగదు. కాబట్టి ఆ నీరు నిల్వ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది మా అనుభవంలో తేలినటువంటి సత్యం కూడా, ఎంత పెద్ద యజమానైనా సరే ఒక గృహానికి సంబంధించే కాదు, వారు ఉంటున్నటువంటి గృహానికి సంబంధించే కాదు, వారికి ఉన్నటువంటి ల్యాండ్, భూమి ఏదైతే ఉందో అది చేపల చెరువు కావచ్చు, రొయ్యల చెరువు కావచ్చు, తోటలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈ స్థలం ఎవరిది అని అడిగినప్పుడు ఫలానా యజమానిది అని అంటారు. కాబట్టి దాంట్లో ఉండేటువంటి లాభం కానీ నష్టం కానీ ఖచ్చితంగా కూడా ఆ యజమానికి దక్కుతుంది. అంటే ఇక్కడ ఇందులో మీరు గమనిస్తే తూర్పు ఆగ్నేయము, దక్షిణాగ్నేయం పెరిగింది. తూర్పు ఆగ్నేయము, దక్షిణాగ్నేయం పెరిగింది. ఒక చేపల చెరువుకు సంబంధించి కానీ, లేదు ఒక రొయ్యల చెరువుకు సంబంధించి కానీ, ఒక వ్యవసాయ భూమికి సంబంధించి కానీ, ఒక తోటకు సంబంధించి కానీ, లేదా ఒక స్థలానికి సంబంధించి కానీ, ఈ విధంగా తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం గనక పెరిగితే ఖచ్చితంగా ఆ చెరువులో ఉండేటువంటి జీవాలు, అవి కూడా జీవాలే కదా, అవి కూడా ప్రాణం ఉన్నటువంటి జీవాలే కదా, వాస్తు దోషము ప్రతి జీవి పైన ఉంటుంది. ఈ విధంగా తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం గనక పెరిగితే ఖచ్చితంగా ఆ యొక్క జీవాలకి రోగాలు వచ్చి సడన్ గా ఒక్కొక్కటి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా చనిపోయి యజమానికి నష్టం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గనక ఉంటే ఖచ్చితంగా కూడా ఆ జీవాలు అనారోగ్యాలతోటి, అంటే ఏ రోగం వస్తుందో తెలియకుండా చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే ఆ స్థలానికి సంబంధించి గనక దక్షిణ నైరుతి లేదా పశ్చిమ నైరుతి గనక పెరిగిందంటే మీరు కొనేటప్పుడు
10 రూపాయలకు కొన్నారనుకోండి, మీరు అమ్మేటప్పటికి రేటు పడిపోతుంది. మీరు 10 రూపాయలకి కొని చేపలను కానీ రొయ్యలను కానీ ఇక్కడ వేస్తే మీరు అమ్మే టైంకి 5 రూపాయలకు వస్తుంది రేటు. ప్రతిసారి అదే విధంగా జరగడానికి అవకాశం ఉంది, ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఆ యొక్క జీవాలు ఉన్నటువంటి స్థలానికి సంబంధించి దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి పెరిగింది కనుక మృత్యువు ఏర్పడుతుంది. మిమ్మల్ని ముందుకు పోనివ్వదు, ఖచ్చితంగా కూడా భారీ నష్టానికి గురి చేస్తుంది, పాతాళానికి మిమ్మల్ని తొక్కేస్తుంది ఈ యొక్క స్థలం పెంపు. ఈ బోర్డు మీద మీకు చిన్న స్థలంగానే కనపడవచ్చు, కానీ మీకు అర్థం అవటం కోసం ఒక డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో పెరిగితే ఈ విధంగా ఉంటుంది, ఈ డైరెక్షన్లో పెరిగితే ఈ విధంగా ఉంటుందని తెలియజేయటం కోసం గీసినటువంటి మ్యాప్ ఇది. తద్వారా విషయాన్ని మీరు గ్రహించండి. ఏ మూల పెరుగుతుంది, ఏ మూల పెరగకూడదు, ఏ మూల పెరిగితే ఏమవుతుంది అనేటువంటి అంశాన్ని కనుక మీరు గ్రహిస్తే వాస్తుశాస్త్ర బలం ఏంటో, వాస్తుశాస్త్రం యొక్క ప్రభావం ఏంటో మీకు తెలుస్తుంది. అలాగే స్థలానికి సంబంధించి గనక వాయువ్యం పెరిగితే, మనం అనుకున్నాం తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఆ యొక్క స్థలానికి సంబంధించి గనక ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం గనక పెరిగి వాయువ్యం మూల గనక పెరిగితే ఆ రైతుకి ఎప్పుడు అమ్మాలో తెలియదు, ఏమరపాటుకు గురవుతాడు. ఏ విధంగా, ఈ రోజు 10 రూపాయల రేటు ఉందనుకోండి, ఇంకా రేపు ఎల్లుండు రోజులు గడిస్తే రేటు పెరుగుతుందని చెప్పని ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అంటే మంచి రేటు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఇంకా పెరుగుతుందనేటువంటి మతి భ్రమించడానికి ఎక్కువ అవకాశం. ఉత్తర వాయువ్యం కానీ పశ్చిమ వాయువ్యం కానీ పెరిగితే దీని యొక్క ప్రభావం యజమాని మీద పడుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, చివరికి సరైనటువంటి రేటు ఉన్నప్పుడు అమ్మకుండా తర్వాత అమ్ముదామని ఎప్పుడైతే అనుకుంటాడో, తర్వాత రేటు పడిపోయి అప్పులు పాలైపోయి దివాలా తీసి పిచ్చి పట్టుటకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పులకి చక్ర వడ్డీలు పడిపోయి దివాలా తీస్తారు. వాస్తు లేదా, దాని యొక్క ప్రభావం లేదా, చూసేటువంటి వారికి ఈ ప్రభావం తెలియకపోవచ్చు, కానీ శాస్త్రానికి సంబంధించి ఈ స్థలాలు ఈ విధంగా గనక ఉన్నటువంటి ప్రతి ఒక్క యజమాని కూడా గమనించండి. మీరు వేస్తున్నటువంటి చేపల చెరువు, రొయ్యల చెరువులో కట్ట ఏ విధంగా ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఏ డైరెక్షన్లో పెరిగి ఉంది అనేటువంటిది కూడా గమనించాలి. ఎందుకంటే అచ్చి వచ్చిన స్థలం కొంతైనా చాలు, అచ్చి రాని స్థలం ఎంతున్నా నిష్ప్రయోజనమే. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. తర్వాత చూస్తే ఈశాన్యం, ఒక స్థలానికి సంబంధించి లేదు ఒక చెరువులకు సంబంధించి, ఒక వ్యవసాయ భూమికి సంబంధించి తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం గనక పెరిగితే ఈశాన్యం పెరుగుతుంది. ఇది సుభిక్షం. ఎందుకంటే ఈశాన్యానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మీరు సకాలంలో అమ్మటానికి కానీ, మీకు లాభాలతో కూడినటువంటి ప్రయోజనాలు రావటానికి కానీ, లేదా మీకు మంచి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభావం ఈ యొక్క స్థలంలో ఉంటుంది. ఖచ్చితంగా కూడా తూర్పాగ్నేయం దక్షిణాగ్నేయం పెరగకూడదు. రెండోది వచ్చేసి పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి పెరగకూడదు. మూడోది వచ్చేసి ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం పెరగకూడదు. 4 వచ్చేసి తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పెరగొచ్చు. ఈ విషయం, ఈ లాజిక్ గనక మీకు అర్థమైతే, కొంతమంది ఏం చేస్తారంటే స్వార్థాపూరితమైనటువంటి ఆలోచనతోటి మన స్థలం వాళ్ళకి ఎందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తారు. మీకు పనికి రానప్పుడు ఆ స్థలాన్ని వదిలేయండి, లేదంటే ప్రాకారం చేసుకొని కట్ట వేసుకొని దాన్ని ఇంకొక విధంగా ఉపయోగించుకోండి. అంతేకాని పెరగరానటువంటి మూలలో అనవసరంగా పెంచొద్దు, పెంచి ముప్పులు తెచ్చుకోవద్దు అనేటువంటిదే మేము ఈ వీడియో రూపంలో మీకు చెప్పాలనుకుంటున్నటువంటి సమాచారం. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని శాస్త్రం ప్రకారం రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ పొలాలకు సంబంధించి అయినా సరే, ఒకవేళ మీకు పెరగకూడనటువంటి దిక్కులో గనక పెరిగితే కట్ట వేయండి, కట్టడి చేయండి. అది కూడా మీకే ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అవును స్థలాల రేట్లు పొలాల రేట్లు చాలా విపరీతంగా ఉన్నాయి, మేము ఎందుకు వదులుకోవాలని చెప్పని. మీరు వదులుకోకపోతే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు వదులుకోవాల్సి వస్తుంది, మీ కుటుంబ సభ్యుల్ని మీరు వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే భూమి శాశ్వతం, మనిషి శాశ్వతం కాదు. భూమి ఇక్కడే ఉంటుంది కానీ మనిషి ఇక్కడ ఉండడు. తద్వారా మీకు అది ఈ దిక్కులో పెరిగింది అనుకోండి, దాన్ని తెంపు చేయండి, దాన్ని ఇంకొక విధంగా మీరు ఉపయోగించుకోండి. అంతేగాని దాన్ని వృధాగా ఎవరికి ఇచ్చేయాలి లేదంటే వృధాగా పడేయాలనేటువంటి ఆలోచన కాదు. శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి ఏది కూడా నష్టం చేయడు. ఖచ్చితంగా కూడా ఆలోచించి ఆలోచన విధానంతో ఆ యొక్క
తెంపు చేసినటువంటి స్థలం కూడా యజమానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది వాస్తు శాస్త్రం తెలిసినటువంటి వారు ఖచ్చితంగా చేస్తారు. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు తెలుసుకొని తద్వారా వాస్తుకు పరిజ్ఞానాన్ని పెంచుకొని వాస్తు రీత్యా గనక మీరు స్థలాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు ఎటువంటి నష్టాలకు గురికారు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.